సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని సినిమాలు చాలా తక్కువ బడ్జెట్తో రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలను సృష్టిస్తూ ఉంటాయి. అలా ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్తో రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సంచలనాలను సృష్టిస్తున్న సినిమాల్లో హనుమాన్ మూవీ ఒకటి. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుగ్గా జనవరి 12వ తేదీన విడుదలైంది. ఈ సినిమాతో పాటు పలు తెలుగు సినిమాలు కూడా విడుదలయ్యాయి. అలా ఈ సంవత్సరం సంక్రాంతి కానుగ్గా విడుదలైన అన్ని సినిమాల్లో ఇదే చిన్న సినిమాగా విడుదలైంది. కానీ విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు 100 కోట్లకు పైగా లాభాలు రాగా ఈ సినిమా 275 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీని రూపొందించిన విధానానికి గాను ప్రశాంత్ వర్మకు ప్రపంచవ్యాప్తంగా జనాల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. అలాగే ఈ మూవీ విడుదల తర్వాత నుండి ప్రశాంత్కి భారీ సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన మాట్లాడుతూ, హనుమాన్ మూవీ విడుదలైన తర్వాత నాకు 100-200 కోట్లతో సినిమాలు చేయమని నిర్మాతలతో అనేక ఆఫర్లు వచ్చాయి. అలాగే ఓ ఎన్ఆర్ఐ, మీరు కనుక మన ఇతిహాసాలతో సినిమా చేయాలి అనుకున్నట్లయితే నేను 1000 కోట్ల బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అని ఆఫర్ ఇచ్చాడని తెలియచేశాడు. ఇకపోతే రాజమౌళికి కూడా ఇంతవరకు 1000 కోట్లతో సినిమా చేయడానికి దాదాపుగా నిర్మాతలు ముందుకు రాలేదు. కానీ హనుమాన్ మూవీతోనే ప్రశాంత్ వర్మ ఈ క్రేజ్ను దక్కించుకున్నాడు అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.